హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. మనోజ్ అయితే ఇంటర్వ్యూకు వెళ్ళడానికి రెడీ అవుతాడు. వెంటనే ప్రభావతి అయితే హారతి ఇస్తూ ఉంటుంది అతనికి. రోహిణి చాలా ఆనందపడుతూ ఉంటుంది. బాలు అయితే ఏంటి వీడేమైనా బాహుబలిలా యుద్ధానికి వెళ్తున్నాడా? మా మాత వీరతిలకం దిద్ది పంపిస్తుంది అని చెప్పి అయితే బాలు వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. పక్కనే ఉన్న రోహిణి అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది బాలుని. అక్కడే ఉన్న మనోజ్ కూడా చాలా కోపంగా చూస్తూ ఉంటాడు బాలుని అయితే. నేను నీకో ఉద్యోగం చూశాను అని చెప్పి అయితే బాలు చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విని మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడేంటి అని. వెంటనే ప్రభావతి అయితే అవునా ఏం ఉద్యోగం చూసావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. వీడికి ఎలాగో డ్రైవింగ్ వచ్చు కదా అందుకే డ్రైవర్గా చేరిపోరా నువ్వు డ్రైవర్గా ఉద్యోగం చేయు అని చెప్పి వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు బాలు అయితే. వెంటనే రోహిణికి కోపం వచ్చి నీకు చదువు సంధ్య లేదు అందుకే నువ్వు డ్రైవర్గా చేస్తున్నావు. మరి మా ఆయనకి ఏంటి కర్మ చేయడానికి డ్రైవర్గా అని చెప్పి అంటూ ఉంటుంది. బాలు అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఆ మాటలు విని ప్రభావతి కూడా చాలా కోపంతో చూస్తూ ఉంటుంది బాలు వైపు. వెంటనే మీనా అయితే మరి పార్కులో పడుకోవాల్సినది కర్మ కాదా అని చెప్పి అంటూ ఉంటుంది. వెంటనే ప్రభావతి అయితే మీనా మీదికి కోపంగా అంటూ ఉంటుంది. ఏంటే శివంగిలా రెచ్చిపోతున్నావు మాటలు బాగా వస్తున్నాయి అని చెప్పి అంటూ ఉంటుంది. మరి చదువుకొని ఏముద్ధరించాడు ఈయన పార్కులో పడుకోవడమే కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి బాగా మాట్లాడుతున్నావు నోరు బాగా లేస్తుంది అని చెప్పి ప్రభావతి తిడుతూ ఉంటుంది. ఏంటి నోరు లేస్తుంది బాగా మీకు అని చెప్పి అంటూ ఉంటుంది మీనా అయితే. ఆ ఏమన్నావే నన్ను ఏమన్నావు మళ్ళీ చెప్పు అని అంటుంది. నాకు ఏది రెండోసారి చెప్పే సమయం లేదు అత్తయ్య గారు అని చెప్పి అయితే మీనా అంటూ ఉంటుంది. మీనా మాటలకి అయితే ప్రభావతి చాలా షాక్ అవుతూ మీనా పైన కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.